ఇలా కొంతమందికి అసలు ఎంత చదివినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ మాత్రం రాదు. వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మీరు కూడా ఇలానే అవుతుందా? మీకు కూడా ఇలానే అవుతుందా? అయితే వినండి, భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 44 లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. ఓ పార్థ, నీ మనసు కేవలం భోగాలపై, సిరి సంపదలపై, షో ఆఫ్ కే నీ మొత్తం టైం అంతా సరిపోతే, మనసు అక్కడికక్కడ అసలు తిరిగితే అది ఒక్క దగ్గర ఎలా ఉంటుంది, ఫోకస్ ఎలా చేస్తుంది పార్థ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు. ఒక ఆటగాడిని తీసుకుందాం. ఆటగాడు దృష్టి అనేది కేవలం ఫీల్డ్ పైనే పెట్టాలి, అప్పుడే వాడు ఫోకస్ అనేది చేయగలుగుతాడు. అలాగని క్రౌడ్ మీద పెడితే వాడు సరిగ్గా ఆడలేడు. మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే, మన మనసు అనేది కేవలం లగ్జరీస్ మీదనే కాకుండా మనం ఉన్నంత లక్ష్యం మీద పెడితే మనం విజయాన్ని మరియు శాంతిని పొందుతాం. హరే కృష్ణ.